ఫస్ట్ సెమీఫైనల్ అంటేనే ప్రెషర్. ఆ ప్రెషర్లో న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా అంటే క్రికెట్ ఫ్యాన్స్కి పక్కా థ్రిల్లర్ గ్యారంటీ. గ్రూప్ స్టేజ్లో సౌత్ ఆఫ్రికా డామినేషన్ గుర్తుంది కదా. ఏడెన్ మార్క్రమ్ ఆ 44 బంతుల్లో 86 పరుగుల ఇన్నింగ్స్తో మ్యాచ్ని పూర్తిగా తమ వైపు తిప్పేశారు. లాకీ ఫర్గీసన్ మీద కొట్టిన ఆ 6 ఇప్పటికీ హైలైట్గా గుర్తుంది. ఇక ఈ టోర్నీలో సౌత్ ఆఫ్రికా అన్బీటన్గా వస్తోంది. 2024 టీ20 వరల్డ్ కప్లో కూడా ఫైనల్ వరకు అన్బీటన్గా వెళ్లి చివర్లో జస్ట్ మిస్ అయ్యారు. ఈసారి ఫేవరెట్ స్టాగ్ని ప్రెషర్గా కాక ఛాలెంజ్గా తీసుకుంటున్నామని కోచ్ స్పష్టం చేశాడు. మరోవైపు న్యూజిలాండ్ కథ కాస్త సినిమాటిక్. వాషౌట్, ఓటమి, లెక్కలు, ఇతర టీం ఫలితాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. చివరికి సెమీస్ టికెట్. ఇప్పుడు ఒక్క మ్యాచ్ గెలిస్తే ఫైనల్. ఇక మ్యాచ్ వేడిక ఈడెన్ గార్డెన్స్. బ్లాక్ సాయిల్ పిచ్ అంటే స్పిన్నర్లకు హెల్ప్ ఉండొచ్చు కానీ డ్యూ వస్తే చేస్ చేసే టీంకు అడ్వాంటేజ్. టాస్ కీలకం. సౌత్ ఆఫ్రికా కాంబినేషన్ చాలా సెటిల్గా ఉంది. క్వింటన్ డికాక్ స్టార్ట్, మార్క్రమ్ క్లాసు, మిల్లర్ ఫినిష్. బ్రేవిస్ ఎక్స్ ఫ్యాక్టర్, మార్కో యాన్సన్ బ్యాలెన్స్, రబాదా అనుభవం, ఎంగిడీ స్లోవర్లు మ్యాచ్ టర్న్ చేసే సామర్థ్యం. ముఖ్యంగా ఎంగిడీ స్లో బాల్ డిప్ అయ్యే విధానం బ్యాటర్లను మోసం చేస్తోంది. మరోవైపు న్యూజిలాండ్లో ఫిన్ ఆలన్ పవర్ ప్లే ఫైరు, డెవాన్ కాన్వే స్టెబిలిటీ, రచిన్ రవీంద్ర ఆల్రౌండ్ ఇంపాక్ట్, డారెల్ మిచెల్ ఫినిషింగ్, గ్లెన్ ఫిలిప్స్ ఎక్స్ప్లోజివ్ మోడ్, శాంట్నర్ కంట్రోల్ స్పిన్, మ్యాట్ హెన్రీ రీ ఎంట్రీ కీలకం. కీ మ్యాచప్స్ చూస్తే లాకీ ఫర్గ్యూసన్ పేస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్, శాంట్నర్ వర్సెస్ మిల్లర్, ఎంగిడీ వర్సెస్ మిడిల్ ఆర్డర్. ఫీల్డింగ్లో రెండు టీమ్స్ గన్ స్టాండర్డ్. హాఫ్ ఛాన్సెస్ ఎవరు పట్టుకుంటారో వాళ్లే మ్యాచ్ని పట్టుకుంటారు. మొత్తానికి ఇది అన్బీటన్ మొమెంటం వర్సెస్ నాకౌట్ ఎక్స్పీరియన్స్. ఫేవరెట్స్ వర్సెస్ ఫైటర్స్. ఒక్క ప్లేయర్ క్లిక్ అయితే చాలు, మ్యాచ్ దిశే మారిపోతుంది. మరి ఈ భారీ పోరులో మీరెవరి పెర్ఫార్మెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు? కామెంట్లో చెప్పండి.